స్పందించారు. తప్పకుండా దీని మీద మేము ఉన్నతమైన విచారణ జరిగించి బాధితులకు న్యాయం చేసే దిశగా మేము సహకరిస్తామని అన్నారు. అదే విధంగా సీఎం గారి అపాయింట్మెంట్ కూడా ఉంది. ఆ అపాయింట్మెంట్ తర్వాత కూడా సీఎం గారిని కలిసి సిట్ లాంటి ఒక మంచి ఉన్నత విచారణ సంస్థను ఏర్పాటు చేయమని చెప్పేసి అడగడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఎవరు కూడా ఎటువంటి అఘాయిత్యం చేసుకోకండి. మీకు అడ్వకేట్ సుబ్బు ఉండు, ఇంకా చాలా మంది సంపత్ నాయక్ గారు, ప్రత్యూష రాథోడ్ లాంటి వారు, అదే విధంగా ముఖ్యంగా ఈ వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఈ స్కామ్ ను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మీడియా వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా బాధితులు ఎవరు అధైర్యపడకండి. ఖచ్చితంగా మీ అందరి కోసం అడ్వకేట్ సుబ్బు పనిచేస్తారు. చాలా మంది ఈ మీడియా ద్వారా కూడా నేను అందరికీ కోరేది ఏంటంటే, ప్రజలందరూ కూడా బాధితులకు సహకరించండి. బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా అడ్వకేట్ సుబ్బు పోరాటం చేస్తుంటాడు. కోర్టులు కూడా మనకు అనుకూలంగా తీర్పు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది వందల కోట్ల స్కామ్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం పోలీస్ వ్యవస్థ అంతా చేస్తున్నారు. ఈఓడబ్ల్యూ వాళ్ళు దీని మీద కృషి చేస్తున్నారు. అదే విధంగా పోలీస్ వ్యవస్థ కూడా దీని మీద కృషి చేస్తుంది. నిన్న వెళ్ళినప్పుడు డీజీపీ గారు కూడా సానుకూలంగా స్పందించారు. కానీ అడ్వకేట్ సుబ్బుకి సెక్యూరిటీ విషయంలో మాత్రం కొంచెం విముఖంగా ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అడ్వకేట్ సుబ్బుకి సెక్యూరిటీ లేకపోయినప్పటికీ కూడా బాధితులకు న్యాయం జరిగి వాళ్ళందరికీ డబ్బులు వస్తే చాలు. అదే విధంగా ఇప్పుడు డబ్బులు వస్తాయా, వాళ్ళు ఐపీ పెట్టుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఐపీ పెట్టడానికి లేదండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈఓడబ్ల్యూలో మిగతా వాటిలలో కేసు అయిందో అప్పుడు ఐపీ పెట్టడానికి కుదరదు. వీటి కేసులన్నిటికీ ముందు ఐపీ పెట్టున్నట్టయితే ఎవరికి డబ్బులు రాకపోవడానికి అవకాశం ఉంది. కానీ ఐపీ పెట్టినా సరే దానికి సరైన రీజన్స్ అండ్ అవన్నీ కూడా తెలియజేయాల్సి ఉంటుంది కాబట్టి ఐపీ పెట్టడానికి అవకాశం లేదు. ఐపీ పెట్టినది చెల్లదు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అయితే ఇంకా అయితే వాళ్ళకి అయితే వాస్తవానికి ఈ ఆస్తులన్నీ ఎవరండి, మాకైతే అది తెలీదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ అండర్ గోయింగ్, వాళ్ళంతా చేస్తున్నారు. అది ఇవ్వాల్సింది పోలీసులు. అడ్వకేట్ గా నేను చేయాల్సింది కోర్టులో పని. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఎన్ని ఆస్తులు కూడబెట్టారు, ఏవన్నీ చేశారనేవి అన్ని కూడా ఆల్రెడీ మనకి ఏదైతే ఈఓడబ్ల్యూ లో ఉన్నటువంటి కాపీ ఉందో ఈఓడబ్ల్యూ కాపీలో నేను ఆల్రెడీ ఇప్పుడు మీడియాకి ఇచ్చా. సో ఎంతమంది దీంట్లో బాధితులు ఉన్నారు, ఎంతమంది దీంట్లో అంటే ఏజెంట్లుగా ఉన్నారు, ఇవన్నీ. సో వాళ్ళు ఎక్కడ ఆస్తులు కొన్నారు, వాళ్ళు ఎక్కడ ఆస్తులు కూడబెట్టారు, ఏ పబ్బులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలన్నిటికీ సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా త్వరలోనే వాళ్ళు మనకు బయటకి ఇస్తారు. సో ఇదంతా కూడా ఈఓడబ్ల్యూ అదే విధంగా సిసిఎస్ కలిసి వర్క్ చేస్తుంది. డీజీపీ గారు కూడా మనకు సానుకూలంగా స్పందించారు. బాధితులకు సంబంధించినటువంటి ఒక్క రూపాయి కూడా ఎక్కడికి పోకోకుండా దాన్ని కోర్టుకి వాళ్ళ ప్రాపర్టీని అటాచ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అదే విధంగా పోలీసుల వ్యవస్థ మీద ఆ విధంగా మేము తీసుకురావడానికి ప్రెషర్ పెడతాం. వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా మనం అటాచ్ చేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరికీ కూడా న్యాయం జరగడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఆ ఆస్తులన్నిటి కూడా అటాచ్ చేయించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొకటి, పోలీసు ప్రవర్తించిన తీరుపైన కూడా ఆఫ్టర్ వెకేషన్ తర్వాత జడ్జిమెంట్ ఉంది. సో దాంట్లో కూడా ఎవరైతే పంజగుట్ట సిఐ రామకృష్ణ గారు ఉన్నారో ఆయన మీద కూడా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న ఎవరైతే డీజీపీ గారిని కలిశారో 40 మంది బాధితులు దేవరకొండ, నల్గొండ, డిండి నియోజకవర్గాలకు సంబంధించిన బాధితులు ఉన్నారో వాళ్ళు ఇప్పటివరకు ఎక్కడ కూడా కేసులు పెట్టలేదు. సో వాళ్ళందరినీ కూడా డీజీపీ గారికి తీసుకెళ్తే వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తానని ఆయన హామీ ఇవ్వడం, సానుకూలంగా స్పందించడం జరిగింది. అదే విధంగా ఈ బాధితులందరూ కూడా ఈ రోజు సిసిఎస్ కి వెళ్ళడం కూడా జరిగింది. ఈఓడబ్ల్యూ గచ్చిబౌలికి వెళ్ళడం కూడా జరిగింది. తప్పకుండా ఇదేంటంటే ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ కాబట్టి దీంట్లో పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి తక్షణమే స్పందించి ఏదన్నా ఒక ఉన్నత విచారణ సంస్థని కానివ్వండి, ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీకి కానీ ఇచ్చినప్పుడు, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయమూర్తితో సంబంధించి ఒక సిట్టింగ్ జడ్జితో ఇచ్చినట్లయితే ఒక విచారణ వేసి కమిటీ వేస్తే ఖచ్చితంగా దీంట్లో న్యాయం జరగడానికి అవకాశం ఉంది. లేదంటే ఇది సంవత్సరాల తరబడి జరిగే ప్రాసెస్. దీంట్లో చాలా వరకు అలా జరిగే ప్రాసెస్ లో చాలా వరకు ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి నేను తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ని, అదే విధంగా ఉన్నత న్యాయస్థానాన్ని కూడా కోరుకునేది ఏంటంటే, దీని మీద ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తే న్యాయం జరగడానికి అవకాశం ఉంది. మంగ్లీ స్టేట్మెంట్ సంబంధించి కేవలం రమావత్ మధుకు వెళ్ళిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఒక ఇల్లుకు సంబంధించిన లావాదేవీలే, దీంతో ఎటువంటి సంబంధం లేదనేది. అయితే మంగ్లీ గారు మొదట్లో ఏమన్నారు, మీడియా సాక్షిగా ఏమన్నారు, ఈ రమావత్ మధు ఎవరు, ఈ అడ్వకేట్ సుబ్బు ఎవరని వాళ్ళు ఎవడో మాకు తెలియదు అని అన్నారు. ఇంకోటి ఏంటి, ఈ కట్టలు లెక్క పెట్టే ఫేస్ అంటే, సరే ఇతను కాదు, ఆ కట్టలు లెక్క పెట్టే వాళ్ళు ఎవరో మీకు తెలుసు అంటే, ఎవరో మాకేం తెలుసు అన్నారు. తర్వాత నేను ఫోటో రిలీజ్ చేశా. ఎవరైతే కట్టలు లెక్క పెడుతున్నటువంటి భరత్ చౌహాన్ ఉండో తను వెనకాల కూర్చొని ఉండు అంటే
మంగళి గారు ప్రతి స్థాయిలో ఆవిడ తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తూనే వస్తున్నారు. ఇంకొక విషయం, ఇల్లు కొనడానికి సంబంధించిందే అనుకుందాం. మరి ఎందుకని ఇల్లు కొనడానికి సంబంధించినటువంటి ఏంటి అగ్రిమెంట్, ఏది సేల్ అగ్రిమెంట్ గానే ఉండే, లేదంటే రెంటల్ అగ్రిమెంట్ గానీ ఎందుకని రిలీజ్ చేయలేదు? ఎందుకని ఈ విషయాల గురించి దాచారు? శివ చౌహాన్ ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమని చెప్పిండు? మాకు వాళ్ళు ఎవరో తెలియదు, అప్రస్తుతంగా నాకు సంబంధం లేకుండా నన్ను తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు సంబంధం లేకుండానే నేను ప్రెస్ క్లబ్కి వచ్చానా? అంటే ఎవరో తీసుకొస్తే నేను వస్తానా? తీసుకెళ్ళడానికి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఏమండి, కక్షపూరితంగా వ్యవహరించడానికి నాకు ఆవిడకి ఏ ఆస్తి గొడవలు లేవు. ఆన్ బిహాఫ్ ఆఫ్ నేను మా క్లయింట్స్ తరపునే పోరాటం చేస్తున్నా. అడ్వకేట్ సుబ్బు ఇప్పుడు ఆ క్లయింట్లు నన్ను ఈ కేసు నుంచి తీసేస్తే నేను పక్కకి వెళ్ళిపోవాలి. నాకు వాళ్ళకి ఎటువంటి లేవు. ఏదైతే క్లయింట్లు మనకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఉందో, ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలనే నేను మీడియాకి ఇచ్చా. ఆ క్లయింట్లతోనే మీతో మాట్లాడించి ఆ బాధితులందరూ కూడా మీడియా ముందుకు మాట్లాడించి అందులో మీరు కూడా ఉన్నారు. సో ఇందులో కక్షపూరిత చర్యలు చేయడానికి ఏముందండి? మాకు వాళ్ళకి ఏమైనా ఆస్తి తగదలా? మాది వాళ్ళకి ఏమైనా పక్క ఊరా? లేదంటే నేను ఏమైనా సినిమా ప్రొడ్యూస్ చేసి ఏమైనా నాకు మోసం చేశారా? ఇదంతా హిమాకాంత్ రెడ్డి ఫస్ట్ నుంచి మీ పక్కనే ఉన్నాడు, బాధితులు లెక్క తిరిగిండు. ఇన్ని రోజులు హిమాకాంత్ రెడ్డి అబ్స్కాండ్ అయ్యిండు, నిన్న అరెస్ట్ అయిపోయాడు. సో హిమాకాంత్ రెడ్డి అసలు అయితే హిమాకాంత్ రెడ్డి ఈ స్కామ్ బయటకు రావడానికి ఎవరైతే హిమాకాంత్ రెడ్డి ఉండో, హేమాకాంత్ రెడ్డి ఈ స్కామ్ ను బయటకు తీసుకురావడానికి సహకరించినటువంటి వ్యక్తి. నాకు తెలిసినంత వరకు అతను నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే, సార్ నేను బాధితుడిని, నా దగ్గర అన్ని డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉన్నాయి, అన్ని డాక్యుమెంటల్ ప్రూఫ్స్ ఉన్నాయి. సో నేను ఒకవేళ నేను అరెస్ట్ అయినా సరే నాకు సంబంధించినటువంటి అన్ని ఉన్నాయి, నేను కోర్టుకి వెళ్ళినా సరే నేను ఈ ప్రూఫ్స్ అన్ని ఇస్తా అని చెప్పిండు. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు అయితే హేమాకాంత్ రెడ్డి బాధితుడిగానే నాకు తెలుసు. అదే ఇప్పుడు ఆల్రెడీ ఈఓడబ్ల్యూ అరెస్ట్ చేసింది కదా. ఇప్పుడు హేమాకాంత్ రెడ్డి పారిపోయినప్పుడు నేను నిజంగా హేమాకాంత్ రెడ్డి వైపు ఉంటే నేను యాంటిస్పెక్టరీ వేసి ఉండే, కానీ ఆ యాంటిస్పెక్టరీ ఎక్కడా వేయలేదు. హేమాకాంత్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత మనకు పూర్తిగా ఆయనతో ఉన్నటువంటి సంబంధాలు తెగిపోయినాయి. తనకు సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనతో స్టిల్ ఇప్పటి వరకు ఉన్నారు. సో వాళ్ళందరూ గద్వాల సిసిఎస్ లో కేసు పెట్టారు, గచ్చిబౌలి ఈఓడబ్ల్యూలో కూడా కేసులు పెట్టడం జరిగింది. సో హేమాకాంత్ రెడ్డి కూడా అరెస్ట్ అయింది కాబట్టి నిజాలు నిగ్గు తేలుతాయి. అలాగే మంగళి వాళ్ళ తమ్ముడు కూడా అరెస్ట్ చేయాలి, ఎందుకంటే అతనికి కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినాయి కదా. మంగళి గారిని కూడా అరెస్ట్ చేయాలి, ఎందుకంటే ఆవిడకు కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినాయి కదా. ఏ పర్పస్ లో జరిగిందో తెలియటం కోసమే అరెస్ట్ చేయమంటున్నాను నేను. ఎందుకంటే మొదటి నుంచి ఆవిడ కేసులో ఉన్నాయని ఆరోపణలు వస్తేనే బాధితులు చెప్తున్నారు. బాధితులు చెప్పడమే కాదు, ఆధారాలు కూడా చూపించారు. ఏ కోణంలో అరెస్ట్ చేయాలంటే ఈవిడకి వాళ్ళకున్న సంబంధం గురించి తెలియడం కోసమే. ఇప్పుడు ఆవిడని అరెస్ట్ చేయొద్దంటానికి ఏ అధికారం లేదు, ఎందుకంటే ఆవిడ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. సో ఆవిడని కూడా విచారణకు పిలవండి సార్, అరెస్ట్ చేయొద్దు. విచారణకు పిలిపించి ఆ బ్యాంక్ కు సంబంధించినటువంటి 2023కు సంబంధించినటువంటి అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, మంగళి గారి చెల్లి వాళ్ళవి, మంగళి గారివి, మంగళి వాళ్ళ తమ్ముడు గారివి, మిగతా వాళ్ళ ట్రాన్సాక్షన్స్, రమవత్తు మధు వాళ్ళ ఫ్యామిలీవి, తర్వాత బాలాజీ నాయక్వి, హేమాకాంత్ రెడ్డి ఫ్యామిలీవి, అదే విధంగా ఏజెంట్లు ఎవరైతే దీంట్లో డబ్బులు వసూలు చేసినటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, ఇదంతా కూడా కోర్టు నుంచి వచ్చింది, అడ్వకేట్ సుబ్బు తీసుకొచ్చింది కాదు ఇది. సో ఇందులో ఉన్నటువంటి ఏజెంట్లకు సంబంధించినటువంటి అన్ని బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొస్తే అసలు క్లియర్ కట్ గా ఎవరో దీంట్లో స్కామ్. దీంట్లో ఇందులో A5 ఉన్నది నా కేసులో, ఈఓడబ్ల్యూ సంబంధించిన కేసుల్లో కాదండి. దయచేసి మీడియా గమనించండి, A5 గా ఉంది నా కేసు. సో దానికి సంబంధించిన అరెస్టుల పరంపర అనేది తర్వాత జరుగుతుంది. సో ఈఓడబ్ల్యూకి సంబంధించిన కేసు అయిపోయిన తర్వాత ఈఓడబ్ల్యూ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా విచారణ చేయాలి. ఎవరైతే ఇప్పుడు ఇందులో ఉన్న ఆ ఈఓడబ్ల్యూలో కేసు అయిన పేర్లు చదువుతా ఒకసారి వినండి. దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాతే ఇదిగో చూడండి, ఫస్ట్ రమావత్తు మధు, A1 రమావత్తు మధు, ఓకేనా. తర్వాత A2 కాపు హేమాకాంత్ రెడ్డి, తర్వాత A3 వచ్చేసి బండి శివకుమార్, తర్వాత A4 వచ్చేసి పాల్దియా భరత్ చౌహాన్, తర్వాత ఇంకొక పేపర్ ఎక్కడో తర్వాత శైలజ చౌహాన్, బాలాజీ నాయక్, వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు, వాళ్ళ రిలేటివ్ బ్యాంక్ అకౌంట్లు, వాళ్ళ హస్బెండ్ బ్యాంక్ అకౌంట్లు, వాళ్ళ కుటుంబ బ్యాంక్ అకౌంట్లు అంతా కూడా మనం చెక్ చేసినట్లయితే వీటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా బయటపడతాయి. ఇప్పుడు మంగళి గారు మొదట్లో ఏమన్నారు, నాకు రమాకాంత్ మధు ఎవడో తెలియదు అని అన్నారు. మరి తెలియని రమాకాంత్ మధుకి సంబంధించి వీళ్ళకి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగితే ఇల్లు అమ్మడానికి అని అన్నారు. అది ముందే ఎందుకు చెప్పలేదు? పోనీ చెప్పలేదు. తర్వాత ఇల్లు అమ్మడానికి జరిగిన ట్రాన్సాక్షన్స్ అని చెప్పారు కదా, దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అంటే రెంటల్ అగ్రిమెంట్ కానీ సేల్ అగ్రిమెంట్ కానీ ఎందుకని ఎవడు చూపించట్లేదు? ఆయన ఏముండో శివ చౌహాన్ ప్రెస్ మీట్కి వచ్చి ఏం చెప్పిండు, మాకు వాళ్ళకి సంబంధం లేదు, నన్ను అప్రస్తుతంగా నాకు సంబంధం లేకుండా నన్ను తీసుకెళ్ళి. అసలు ఇది నమ్మడానికి ఏమన్నా అవకాశం ఉందా? అదే మధు ప్రధాన నిందితులందరూ చెప్పేది అదే స్టోరీ. నిందితులందరూ చెప్పేది ఏంటి, నువ్వు దొంగతనం చేస్తున్నావు అంటే ఏమంటాడో
నేను దొంగతనం చేశాను అంటాడా? నిందితులందరూ చెప్పేది ఏంటి? అదే స్టోరీ. అది తేల్చాల్సింది ఎవరో పోలీసులు, ఆ తర్వాత అడ్వకేట్లుగా మేము కోర్టులో ప్రూవ్ చేస్తాం. నిన్న సంపత్ నాయక్ ఒక ఫోటో రిలీజ్ చేశారు. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తోటి మధు ఉన్నాడు అని శుభక్షేత్ర చెప్పి. కంపెనీకి వెళ్తున్న బండి ఇంతకుముందు మీరు చెప్పారు. బండి శివకుమార్ బండి శివకుమార్ పేరును బండి శివ చౌహాన్ గా మార్చి కావాలనే ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి మంగ్లీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసినప్పుడు అందులో పెట్టింది. అయితే నాకు సంబంధించినటువంటి వరకు అయితే అలాంటిది తప్పు. నేను శివాకు సంబంధించినటువంటి అలిగేషన్స్ ఏవైతే నాకు బాధితులు చెప్పారో దానికి సంబంధించిన ప్రూఫ్లన్నీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ బండి శివకుమార్కి సంబంధించి వాళ్ళు చేశారంటే అది మేబీ మేము అయ్యి ఉండొచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నట్టుగా వాళ్ళే ఎవరన్నా అయ్యి ఉండొచ్చు. మాజీ బీఆర్ఎస్ తోటి నిన్న ఎమ్మెల్యే తోటి నిన్న ఒక ఫోటో రిలీజ్ చేసింది సంపత్ నాయక్. ఇది ఏమైనా రాజకీయ మలుపు తిరిగే అవకాశం ఉందంటారా? నాకు తెలిసినంత వరకు అయితే ఇంతవరకు రాజకీయ మలుపు తీసుకోవడానికి అవకాశం ఉన్నట్లుగానే అనిపిస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు, మొదట్లో నన్ను ఆవిడ ఏది ఆర్బిట్రేషన్ పిలిపించినప్పుడు ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించిందని, ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించిందని తెలుసు. సో మేబీ ఆ కోణంలో కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఈవిడ తప్పించుకోవడానికి ఇక్కడ ఉన్న మీ మీడియాలోనే చాలా మందికి ఫోన్ చేసి మా వీడియోలు డిలీట్ చేయండి అని అన్నారు. సో అలా కూడా ఉండుండొచ్చు. అది నాకు సంబంధించి క్లారిటీ లేదు, కానీ ఇది కూడా ఒక కోణంలో ఉండొచ్చు. ఎందుకు మనం ఈ కోణంలో కూడా దర్యాప్తు చేయకూడదు అనే అంశాన్ని లేవనెత్తడానికి అవకాశం ఉంది. దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది అనుకోవచ్చు? అయితే దీనికి ఎండ్ కార్డు పడాలంటే ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి, లేదంటే తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి గారు స్పందించి వాళ్ళు సుముటోగా తీసుకోవటమా, లేదంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని ఒక సిట్ లాంటి ఒక ఉన్నత విచారణ వ్యవస్థను స్థాపించి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిగినప్పుడు మాత్రమే బాధితులకు నిజమైన న్యాయం జరుగుతుంది. ఈ ఈఓడబ్ల్యూ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, సిసిఎస్ కానివ్వండి, ఇవన్నీ కూడా సంవత్సరాలకు తరబడిన ప్రాసెస్. ఇందులో బాధితులకు అన్యాయం అంటే వాళ్ళు ఎక్కువ మంది చనిపోవడానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ.